ఇకపై నువ్వు నేను లవర్సే కలిసే సెన్సే లవనే కలికి లెగలెదు రివర్సే వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగి పోతున్నా ఎవరెస్టులా నడిసి పోతున్నా రెండులో రంగులా ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లోని వల్ల హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నన్ను లవర్సే కలిసే కలిసే క్రేజీ సెన్సే లవనే కలికి లెగలెదు రివర్సే. నమస్తే లక్ష్మిలు, గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా చక్కగా మీరు నేను వచ్చేటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కలిసి పండుగ జరుపుకుంటున్నాము. మరి అలాగే ఇవాళ కూడా ఒక స్పెషల్ గా రెడీ అయ్యి మీ ముందుకు వచ్చేసింది మీ లక్ష్మి రావే మా ఇంటికి. అంతకుముందు ఒక క్వశ్చన్ అండి, లేడీ ప్రైమ్ మినిస్టర్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఇందిరాగాంధీ. అలాగే మరి లేడీ సీఎం అనగానే ఎవరు గుర్తొస్తారు? ఇంకెవరు? మన జయలలిత గారు. ఇలా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లిపోదామని నేను ఆలోచిస్తుంటే అల్లరి పేరు చెప్తే మేమే గుర్తొస్తామంటున్నారు ఇవాళ వచ్చే నలుగురు పార్టిసిపెంట్స్. మరి వాళ్ళ అల్లరి ఏంటో చూసేద్దాం, పిలిచేద్దాం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. అల్లరి ఆడపడుచులు మీరు ఇవాళ. యా నిజంగానే రియల్లీ మామూలుగా అంటే మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఫేస్ చూస్తే ఒక్కొక్కళ్ళు వీళ్ళు కాము, వీళ్ళు పాపం కొంచెం మాట్లాడతారు, వీళ్ళు బాగా ముదురు ఇలా చెప్తుంటాం కదా. నలుగురు కూడా ఐదుగురు కూడా తోకలేని కోతులే ఇవాళ. సో ముందు పేర్లు చెప్పేసుకుందాం ఒకరికొకళ్ళు. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు చంద్రిక. చంద్రిక, ఏం చేస్తుంటావు? నేను బీటెక్ చదువుతున్నా. సో బాగుందా ఇంజనీరింగ్? ఎస్. నీకు ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో ఆన్సర్ చేయడం రాదా? వచ్చు. ఓకే ఓకే, తెలుగు కూడా వచ్చి నీకు, నాకు అర్థమైంది. ఓకే, సో బాగా ఆడి వాళ్ళ శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ కదా అసలే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. నీ పేరేంటి? నా పేరు శ్రావణి. శ్రావణి, ఏం చేస్తుంటావు శ్రావణి? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఆల్ ది బెస్ట్ శ్రావణి, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నాకు నీ ఓణి బాగా నచ్చింది ఇవాళ. థ్యాంక్ యూ. అంటే నాకు అది ఒకటే కనిపిస్తుంది, కింద లంగా చూడలే ఇంకా కరెక్ట్ గా. అక్కడికి వస్తా మొత్తం కనిపిస్తుంది. బాగుంది నిజంగా, మంచి Thank you. బ్రైట్ కలర్. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పేసే నాకు. నా పేరు సంజన. సంజు, ఏం చేస్తుంటావు? నేను డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నా. డిప్లొమా థర్డ్ ఇయరా? ఇట్స్ జస్ట్ లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసే నువ్వు కూడా. థ్యాంక్ యూ. నీకు చెప్పాలి. ఏం చెప్తావు? నీకు ఈ హాఫ్ సారీ చాలా సెట్ అయింది, చాలా అవునా? బాగుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ అక్క. నువ్వు లెఫ్టీయా? రెండు చెప్పేసి. నీ పేరేంటి? నా పేరు జాహ్నవి. జాహ్నవి, ఇందాక ఎందుకు జాహ్నవి అంత సిగ్గుపడ్డావు? ఒక లైలా కోసం అంత బాగా పాట పాడుతుంటే లైలా అలా కామ్ గా ఉంటే ఎంత ఫీల్ అవుతాడు మజ్ను కదా? ఇక్కడ ఉన్నట్టున్నాడు మధ్యలో, అందుకే సిగ్గుపడుతున్నాడు. అంతే అంటావా? ఏడతానున్నాడు ఆ మధ్యలో, చూస్తూ ఉంటాడులే టీవీ. ఎక్కడున్నా చెప్పు, ఏం చేస్తుంటావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. తను మాట్లాడడం కూడా భలే మాట్లాడుతుంది తెలుసా. నీ పేరేంటి అంటే, నా పేరు జాహ్నవి. ఏం చదువుతుంటా? కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, B.Pharmacy. అస్సలు బాగుంది, బాడీలో రిథం ఉంది కానీ సాంగ్ పెడితేనే రిథం తుస్సుమంటుంది. ఓకే, నీతో కూడా ఇవాళ స్టెప్ లే ఇస్తా, చూస్తుండు. అండ్ ఆల్ ద బెస్ట్. నలుగురు బాగా ఆడేసేయండి. ముందైతే వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దామా? అడిగేసండి గిఫ్ట్స్ ప్లీజ్ అని. ప్లీజ్.
నేను కూడా ఇప్పుడు జాహ్నవి స్టైల్లో చెప్పేస్తా. మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్ అదృష్టలక్ష్మి. అదృష్టలక్ష్మి వచ్చేసింది. ముందు ఆడిచేద్దాం చందు డార్లింగ్ తో. వచ్చే కమ్. చంద్రిక ఆడేసి ఫస్ట్ బాల్. points. Second ball. Third ball. Points. Chandrika, 170 points. Thank you. Well. Next Shravani, నువ్వే ఆడాలి కదా. వచ్చేసే మరి. I will ask you one question. Question? Yeah. In English or in Telugu or Hindi में or Tamil? Only Telugu. Only Telugu? Okay. అడిగేసే. అన్ని ఓవెల్స్ ఉన్న లెటర్ అంటే వర్డ్ అన్ని AEIOU ఓవెల్స్ కదక్క. ఆ వర్డ్ ఏంటో చెప్ప. అన్ని ఉంటాయి ఓవెల్స్. నువ్వు తెలుగులో అడుగుతానని ఇంగ్లీష్ గురించి అడుగుతావేంటి కామెడీగా? నేను అడుగుతుంది తెలుగు కానీ క్వశ్చన్ ఇంగ్లీష్ కా. ఓకే. AEIOU ఓవెల్స్ అన్ని ఉన్న పేరు. యా. చెప్తా నాకు, నువ్వు ఆడేసి సరేనా? నువ్వు 300 కి 300 తెచ్చుకుంటే ఈ ఆన్సర్ నేను చెప్తా. ఒకవేళ 300 కంటే తక్కువ వస్తే ఆన్సర్ నువ్వు చెప్పాలి, కానీ నేనే గెలిచినట్టు. ఆడు ఫస్ట్ బాల్ ఆడు. points. No points. Third ball. $100 చెప్పేసి ఇంకెందుకు ఆలస్యం, నీకు అర్థం కాలే? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. AEIOU కరెక్టే. ఎడ్యుకేషన్. గుడ్. బ్రిలియంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. సంజు నెక్స్ట్ నువ్వే వచ్చేదా. సంజు రెడీ, ఆడేసేయి ఫస్ట్ బాల్. points. $30. 100 వేసేసావు, ఇంకో 70. Points. 120 points. Thank you. Go. Janu, Jahnavi, వచ్చే. ఎలిఫెంట్ నీళ్ళలోకి స్నానం చేయడానికి వెళ్తది. అక్కడికి డక్ వస్తది, కానీ డక్ ని చూసి ఎలిఫెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎలిఫెంట్ స్నానం చేద్దామని వచ్చింది, కానీ అక్కడికి ఒక డక్ వచ్చింది. సో డక్ ని చూసి ఎలిఫెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే డక్ బ్యాక్ 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 అంటది కదా, అందుకని ఎలిఫెంట్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి బ్యాక్ బ్యాక్ అనుకుని ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోయింది. నేను ఇలా ఇలా వెళ్ళిపోతాను అడే. ఓకే, వేసే నీ ఫస్ట్ బాల్.
సెకండ్ ఛాన్స్. పాయింట్లు. కొంచెం స్లోగా. ఓకే ఆడేసి. అయ్యో. జాహ్నవి 120 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది చంద్రిక విత్ 170 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చంద్రిక గిఫ్ట్ తీసుకో. చంద్రిక గిఫ్ట్స్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. ఓకే సంజు నీకేం కావాలి చెప్పు. కుంకుమ. జాహ్నవి చెప్పు. జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే తీసుకో. నీకేం కావాలి చెప్పు శ్రావణి. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది ఆడపడుచులు. మరి ఇదే జోష్ తో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలని నాకు ఉంది, కానీ సెకండ్ రౌండ్ ఆడేద్దామా? మంచి అక్షరి. చంద్రిక ఫస్ట్ నీకే క్వశ్చన్. నీ క్వశ్చన్ అంటే చూసేద్దాము. క్వశ్చన్ ఫర్ చంద్రిక. ఏ క్వశ్చన్ వస్తుంది? క్రికెట్ ఆడే 5 దేశాల పేర్లు. క్రికెట్ చూస్తావా? అస్సలు చూడవా? 3 కర్రలుంటాయి, పడిపోగానే మళ్ళీ పెట్టేసి ఆడేస్తుంటారు. తెలుసు, ఎలా ఆడాలో తెలుసు, కానీ చూడండి. చూడవా? సరే చూద్దాం. నిన్ను ఇంకా భగవంతుడే కాపాడాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. చెప్పేసి నీకు తెలిసినవి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండియా. ఇండియా. ఓకే చూద్దాం. శ్రీలంక. శ్రీలంక. శ్రీలంక ఉంది. ఇంకా ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. చూద్దాం. ఇంగ్లాండ్ ఉంది, ఆడతారు, కానీ టాప్ 5 లో లేదు. ఇంకా మనకి ఆ దేశానికి ఎప్పుడు మంచి టఫ్ జరుగుతూ ఉంటది, టఫ్ మ్యాచ్. ఢిల్లీ. ఢిల్లీ కంట్రీయా అమ్మా? బంగారు తల్లి నువ్వు అసలు. చెప్పు. మనకి వాళ్ళకి మ్యాచ్ ఉందంటే జనాలు తిండి తిప్పలు మానేసి మరీ చూస్తూ ఉంటారు. చైనా. వావ్, వాట్ ఏ మిరాకిల్. వాట్ ఏ మిరాకిల్. నో, వాళ్ళు ఆడరమ్మా. అమెరికా. అమెరికా, చైనా. అసలు వాళ్ళు చెప్పారు తెలుసా నువ్వు? చెప్పు. పాకిస్తాన్. ఎస్, పాకిస్తాన్. ఇంకా ఆస్ట్రేలియా. చూద్దాం. పాకిస్తాన్ ఉంది. ఇంకా బంగ్లాదేశ్. సో ఇది మొత్తం ఎన్ని చెప్పాను? 2 చెప్పావు. సో 200 పాయింట్స్. నెక్స్ట్ సంజు, నువ్వే. నీ క్వశ్చన్ చూసేద్దాము. సంజు, నా క్వశ్చన్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగానికి ప్రైవేట్ ఉద్యోగానికి తేడా ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ప్రభుత్వ ఉద్యోగంలో త్వరగా, అంతసేపు ఆలోచిస్తే కష్టం. పెన్షన్స్ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ లో ఉండవు. చూద్దాం. పిఎఫ్ లేదు యాక్చువల్లీ. ఇంకా రిటైర్మెంట్ లేదు యాక్చువల్లీ. ఇంకా రిటైర్మెంట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ చిల్డ్రన్స్ కి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే చిల్డ్రన్స్ కి కూడా ఉద్యోగ భద్రత. ఓకే, జాబ్ సెక్యూరిటీ ఉందా? చూద్దాం. ఉంది. ఇంకా ఇంకేం తేడాలు ఉంటాయి? గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్ అంటే మంచి, గుడ్, బ్యాడ్ అని అడగట్లేదమ్మా. గవర్నమెంట్ Differences. వెరీ హెల్ప్ఫుల్. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ప్రజలకి. కాదు, అంటే హెల్ప్ఫుల్లే గానీ ఇక్కడ మనం అడిగేస్తున్న క్వశ్చన్ అది కాదు. టైం అప్. సో మొత్తానికి నిర్ణీత సమయాలు అనేది వెరీ బిగ్ డిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి. ఉందా? చూద్దాం. ఓకే ఉంది. ఇంకా ఖచ్చితమైన వారాంతర సెలవులు, ఇంక్రిమెంట్స్, భరోసా, అలవెన్సెస్. ఓకే, సో ఇవి ఆన్సర్స్. మొత్తం నువ్వు కూడా ఎన్ని చెప్పావు? 2. ఒక్కటే చెప్పావు. 100 పాయింట్స్. ఎనీవే, మంచి క్వశ్చన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ జాహ్నవి, నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సరేనా? జాహ్నవి క్వశ్చన్ ప్లీజ్.
అందరికీ బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్, సంగీత దర్శకుల పేర్లేంటి? ఎంఎం కీరవాణి. ఎంఎం కీరవాణి గారు, మరకతమణి కీరవాణి గారు ఉన్నారా? ఎస్ ఉన్నారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి ఉన్నారా? చూద్దాం. ఓకే, ఇంకా రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కార్ రెహమాన్ ఉన్నారా? లేరు, అంటే టాప్ 5 లో లేరు. చెప్పు, ఇంకా చెప్పు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ప్రెసెంట్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కదా. చిత్ర. ఆవిడ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఆలోచించు. కీరవాణి గారు, డిఎస్పి గారు, ఇంకెవరున్నారు? క్యూట్ గా చబ్బీగా ఒక అబ్బాయి ఉంటాడే. టైమ్ అప్. సో మొత్తానికి 2 చెప్పావు. మిస్ చేసిన 3 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. తమన్ అండ్ అనూప్ రూబెన్స్ అండ్ ఇక మిక్కీ జే మేయర్. సో మొత్తం నువ్వు ఎంతమంది చెప్పావు? 2 పేర్లు చెప్పావు. 200 పాయింట్స్. మీ అందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నీకు డిఎస్పి, నీకు డిఎస్పి, నీకు డిఎస్పి. దేవి గారు, ఏంటండి మీ సమాన? అసలు ఇంత పిల్లల నుంచి ఇంత పిల్లల వరకు అందరికి సినిమా చూపిస్తా మామ అంటే ఇలానే ఉంటది మరి. ఎనీవే సూపర్ అసలు. డిఎస్పి జమానా గుడ్. సరే నెక్స్ట్ ఇంకెవరు ఆడాలి? శ్రావణి నువ్వే. నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ ఫర్ శ్రావణి. క్వశ్చన్ ప్లీజ్. పూలదండలు తప్పనిసరిగా ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? పెళ్లి పందిళ్లలో. చూద్దాం. ఓకే ఉంది. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకుంటారు. అవన్నీ ఇంకా పెళ్లి కట్ పక్కన పెట్టే. ఇంకా ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనగా అంటే ఓణీలు. ఓణీ ఫంక్షన్స్, ఇంట్లో పేరెంటాలు అలాంటి టైంలో. కానీ లేదు అది. ఇంకా చెప్పు. చనిపోయినప్పుడు వేస్తారు. చనిపోయినప్పుడు వాడతారు. అంతిమ యాత్రలకి వాడతారు పూలదండలు. ఉందా? చూద్దాం. ఉంది. ఇంకా పూలదండలు ఎప్పుడెప్పుడు వాడతామే? ఎప్పుడు వాడాము చూడు. ప్రోగ్రామ్స్ అప్పుడు. ప్రోగ్రామ్స్, డెకరేషన్స్, ఇంటి అలంకరణలు ఆ టైంలో పూలదండలు వాడతారు. ఉందా? చూద్దాం. ఉంది. పూజా కార్యక్రమాలు ఇలాంటి వాటిల్లో. ఎస్. ఇంకా నెక్స్ట్ టైమ్ ఫైనల్లీ 3 చెప్పావు. మిగతా 2 చూద్దాం. సన్మాన సభల్లో ఎక్కువ వాడుతుంటారు కదా. అండ్ ఇంకా సో 3 చెప్పా కాబట్టి 300 పాయింట్స్ తీసుకో. ఇప్పుడు ఎవరు టాప్ లో ఉన్నారు? శ్రావణి 300 పాయింట్లతో నువ్వే రౌండ్ టాపర్ యార్. కంగ్రాట్స్. థాంక్స్. గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చూసుకో నీకు ఏ గిఫ్ట్ కావాలి. ఎలక్ట్రిక్ రోటీ మేకర్. నెక్స్ట్ నువ్వే చంద్రిక. డిన్నర్ సెట్. జాహ్నవి నీకు? బాత్టబ్. నీకేం కావాలి సంజు చెప్పేసి. నాకు నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే ఓకే. సో అలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం మన క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న విరామం. ప్లీజ్ టేక్ ఏ బ్రేక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి.
మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. వచ్చేసి శ్రావణి. నిన్ను చూడని కన్నులెందుకు అని నిన్ను తాకని. స్టార్ట్. సీమా. అలా మాట్లాడకూడదు. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కి మాట్లాడండి అంతే. కిరీటం. చెప్పు. కిరీటం. త్వరగా. 5 కిరీటం. మేకు. ముళ్ళు. 3 కిరీటం ముళ్ళు. 2 కిరీటం ముళ్ళు. ముళ్ళు కిరీటం. తీసుకో 40 పాయింట్స్. థ్యాంక్ యూ. నీకు 60. గో. చెప్పు. ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం. సూపర్. ఓకే గో. ఓకే నెక్స్ట్ చంద్రిక నువ్వే వచ్చేసి. పుట్టడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే కన్నీటి స్నానాలు చేసే వేళలో. స్టార్ట్. చెప్పు. తలపాక. తలపాగా రాంగ్ ఆన్సర్. -10. టోబీ. చూడు ఏం చేస్తుందో చూడండి ఫస్ట్. చెయ్యి. చెప్పు. పేక. పేడ. పేకలు పంచ. పేకలు పంచడమా? కాదు రాంగ్ ఆన్సర్. -10. చెప్పు. గడ్డి పీకటం. గడ్డి పీకడమా? బయలుదేరదా ఇంకా. -10 పాయింట్స్. గడ్డి మొలవడం. కాదు. -10. ఏ ఆలోచించండి. అది నాటింది ఏదో చల్లింది. ఇక్కడ మీసం అని చూపిస్తోంది. ఎవరు? రైతు. ఆహా బంగారు తల్లి. ఇంకా ఉంది అయిపోలా. రైతు బిడ్డ. -10 పాయింట్స్. రైతు బిడ్డ కాదు. ఓకే వెయిట్. కష్టపడుకో. తట్టుకో. చెప్పు. ఎరువు. చేసింది తప్ప ఈమెకు అర్థమైంది తప్ప. రైతు. ఓకే సెకండ్ చూడండి. ఓకే నానమ్మ. బంగారు. మనం వెళ్తూ ఉంటాం కదా. ఎక్కడికి వెళ్తారు? రైతు బజార్. సంజన. రైతు బజార్. 3 మైనస్ల తర్వాత ఫైనల్లీ ఒక ఆన్సర్ చెప్పావు. తీసుకో 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. ఇప్పుడు జాహ్నవి రా. స్టార్ట్. ఇలా పట్టుకుంటే ఏంటి దాని అర్థం? అది అంతేనా? ఓకే ఓకే. కొంచెం క్లియర్ గా చేయి. బాగా చేయి. చేసేది బాగా చేయి కొంచెం. దా కూర్చోదా. ఇలా కూర్చో. చూడండి. ఓకే పూర్తిగా చూడొచ్చుగా. ఓకే. పుల్లట్లు. పుల్లట్లు. పుల్లట్లు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. నువ్వే ఉంచుతున్నా. ఏం కాదులే. ఓ వద్దులే పాపం. తీసుకో 60. వెళ్ళు.
ఓకే నెక్స్ట్ ఇంకా సంజన ఒకదాన్ని ఆడేద్దాం వచ్చేసి. సింగికి జాబిలి గంధం నేలకి తొలకరి గంధం నీ కను చూపులు సోకటమే ఆనందం. కొంచెం రైట్ రా. ఓకే స్టార్ట్. మొత్తం చూడొచ్చు కదా. -10 పాయింట్స్. చెప్పు. ఫిష్ కర్రీ కాదు. -10 పాయింట్స్. చేప పులుసు తీసుకో 40 పాయింట్స్. థ్యాంక్ యూ. 60. థ్యాంక్ యూ. మొత్తానికి 140 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయింది చంద్రిక. గిఫ్ట్స్ ప్లీజ్. చంద్రిక చూడు, ఏ గిఫ్ట్ కావాలి నీకు? రోటీ మేకర్ అయిపోయింది, టవర్ ఫ్యాన్ అయిపోయింది, ఇంకా ప్రెషర్ కుక్కర్ ఉంది, ట్రావెల్ బ్యాగ్ ఉంది. ట్రావెల్ బ్యాగ్ ఓకే. సో నెక్స్ట్ శ్రావణి, నువ్వే 90 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు? ఐరన్ బాక్స్ తీసేసి. సంజు నీకు? ట్రావెలింగ్ బ్యాగ్ ఓకే. జాహ్నవి? టేబుల్ మేట్. సో అలా మన థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ శ్రావణ మాసం ఎపిసోడ్స్ లో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఎపిసోడ్ ని బ్రైట్ గా మార్చేశారు. మరి వీళ్ళతో ఆడేద్దాం మన లాస్ట్ రౌండ్, లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు మీ స్కోర్లు చెప్పేస్తాను ఒకసారి, ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు. ఓకే సో ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో మీరే సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఏ గేమ్ ఆడతారు. ఓకే సో అందరికి నెంబర్స్ ఇచ్చేసాం కాబట్టి లక్ష్మిలో చూసేద్దామా మన ఈ రౌండ్ లో ఫస్ట్ గేమ్ ఏంటో? గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? సంజు వచ్చేద్దాం. సంజన నువ్వు ఎదురింటి మొగుడు పక్కింటి పడిన సినిమా చూడలేదా? ఓ సినీ స్టాంపు. ఎలా ఆడాలి తెలుసా ఇప్పుడు ఈ గేమ్? నువ్వు వెళ్ళి అక్కడ నించుంటావు అనమాట, నేను ఇక్కడ నుంచి దీన్ని ఇసిరేస్తాను, నువ్వు ఈ నీళ్ళని ఆ గ్లాసులో పిండాలి అంతే. ఓకే ఒక గ్లాస్ మొత్తం ఫిల్ అయిపోవాలి. ఓకేనా? 60 సెకండ్స్ టైం లిమిట్. సో ఇప్పుడు చెప్పు నీ బెట్టింగ్ ఎంత? 100-150. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. Come on, Sanju. Fast గా. తొందరగా మా పాయింట్లన్నీ త్వరగా. అయిపోయింది. ఫాస్ట్ గా పెట్టు. వచ్చేసేదా. సూపర్ రా. మొత్తానికి థ్యాంక్ యూ. మరి అలా ఆ సినిమాలో వాళ్ళు నూనెని దొబ్బేస్తే ఈ సినిమాలో మేము నీళ్ళని దొబ్బేసాం కానీ వచ్చాయి మంచి పాయింట్లు కదా. బెట్ చేసిన 250 పాయింట్స్ నీకు వచ్చేసాయి. సూపర్. థ్యాంక్ యూ. చూసేద్దాం మన ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 2 జాహ్నవి రా. గులాబీ కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. ఓకే జాహ్నవి, గేమ్ ఏంటి తెలుసా? ఈ బాల్ తీసుకుని ఈ బ్యాట్ లో కొడితే ఆ సర్కిల్స్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి.
ఓకేనా? అది నీ గేమ్. పట్టుకో. ఎన్ని బాల్ వేయాలి? 4 బాల్ వేయాలి. ఓకే, 4 బాల్స్ వేసేటప్పుడు బెలూన్ కింద పడకూడదు. అది నీ టాస్క్. చెప్పు, బెట్టింగ్ చెప్పు. చందు 100, చందు 100, సంజన 100, సంజు 100, 50 శ్రావణి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వేసావా ఒకటి? వేయలా ఇంకా? ఓకే, ఒకటి వెళ్ళింది. నువ్వు 4 కూడా వేయలేదనుకో. కొట్టు స్ట్రైట్ గా వేసే మెల్లిగా. 2 స్ట్రైట్ గా వేసాను. ఆడు నువ్వు, టైం లేదు. ఆగు, బాల్ అక్కడ పెట్టు. స్లోగా కొట్టు. త్వరగా. ఇంకా 2 వేస్తే చాలు. అయ్యో అయ్యయ్యో. ఇంకోటి. కమాన్. సూపర్ ఆడ తెలుసా అసలు. చెప్పినట్టు అక్షరాల ఆపోజిట్ గా ఆడు. ఎంత బాడేవో. ఒక్కటేసో ఆ మూడిట్లోంచి. ఇట్స్ టైమ్ టు పార్టీ, యునో. యా, గెలిచినప్పుడు అందరూ పార్టీ చేసుకుంటారు, ఓడిపోయినప్పుడు పార్టీ చేసుకునేవాడే పవన్ కళ్యాణ్. Boom, boom, robo-ra, robo-ra, robo-ra. Robo-ra, robo-ra, robo-ra. Boom, boom, robo-ra, robo-ra, robo-ra. Robo-ra, robo-ra, robo-ra. Time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chitamola. It's time to party now. Rave oh pilla. Manakante goppola tata pilla. Uri devudo ye pillagare. Milli meter raina vadalakonda dillo nindi naade. పాటకి పాయింట్లు ఏమి రాలేదన్నమాట. ఓకే, ఈ పాట ఎక్స్క్లూజివ్ గా నీకోసమే పెట్టాను తెలుసా. ఎస్. అరే మళ్ళీ డాన్స్ చేస్తున్నావు నువ్వు. నాకు నచ్చింది నీ స్టెప్, అలానే వెళ్ళిపో. ఓకే, డాన్స్ వస్తుంది. మన జాహ్నవి ఆడేసిన తర్వాత వీళ్ళ స్కోర్లు చూసేద్దాం ఒకసారి. అండ్ చూసేద్దాం మీ రౌండ్ లో నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. నా సంస్థానంలో ఈ గేమ్ ఆడుతున్న తదుపరి మీకు ఆటని వర్ణించవలను కదా. ఈ ఖడ్గముతో ఆ కాయని బ్రేక్ చేయవలను. ఓకే, సంజు 150, సంజు 150, శ్రావణి 100, శ్రావణి 100, జాను 50, జాహ్నవి 50. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేబుల్ కాదు, నేను విరక్కొట్టమంది కాయని. అదే కొట్టు కొట్టు కొట్టు. అరే గట్టి కొట్టు, పైనుంచి. టేబుల్ మీద కొడుతావు, కాయ మీద కొట్టు.
లెఫ్ట్. అంతే, వేసేదాన్ని కూడా గట్టిగా. ఏయ్ ఏయ్ గట్టిగా, అంతే. పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. సో మొత్తానికి జేజమ్మా అలా మనం గెలిచేసాము. బెట్ చేసిన 300 పాయింట్స్ వచ్చేసాయి కాబట్టి ఓ బ్రేక్ తీసుకుందాం ఇలాగే. ఓకే దా. మరి లాస్ట్ గేమ్ లో ఉన్నాము. లాస్ట్ గేమ్, ఈ గేమ్ తో ఎవరు విజయలక్ష్మి ఇవాళ ఎపిసోడ్ కన్నా తెలిసిపోతుంది. సో పిలిచేద్దాం శ్రావణిని. శ్రావణి దా. శ్రావణి, గేమ్ ఏంటంటే గాజులు పెట్టాం అక్కడ. నువ్వు ఎవరి మీద అయితే బెట్ చేస్తావో ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఆ గాజులు తొడగాలి. అంతే, ఓకేనా? ఇటు 10 ఇటు 10, ఓకేనా? ఏమైనా తొడగచ్చు. ఏమైనా తొడగచ్చు, నీ ఇష్టం. సరే చెప్పు, నీ బెట్టింగ్ ఎంత చెప్పు. 340 చంద్రిక. రెడీ గర్ల్స్, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకసారి ఒకటే ఎక్కించాలి. ఫాస్ట్ గా ఉండాలి, నువ్వు ఇంత స్లోగా ఎక్కిస్తే కష్టం. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా అవ్వలేదా ఒక చేతి ఉపాధి? త్వరగా త్వరగా. చైన్ ఒప్పిడితే తర్వాత చూసుకుందాం, ముందు ఎక్కించి తర్వాత ఇంటికి వెళ్ళి జండు బొమ్మ రాదు. 3, 2, 1, టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8. మీ జీవితంలో ఎంతో ఉపయోగపడేటువంటి ఒక 4 స్టెప్పులు నేను నేర్పిస్తా. ఆ 4 స్టెప్పులు కూడా లక్ష్ములు, పెళ్లి కాని లక్ష్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ స్టెప్పులు చూసి నేర్చుకోవచ్చు. బాగా నేర్చుకోండి, సరేనా? పెళ్ళి అయితే చాలా ఉపయోగపడతాయి. రెడీ? నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, సాడుగా వచ్చి సరసం ఆడమన్నవే. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, పిల్ల కళ్ళు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మా. ఈ స్టెప్పులు కనుక అందరు లక్ష్మిలో పాటించినట్లయితే మీ ముగ్గులతో ఇలాంటి పనులు చేయించేటువంటి బాధ తప్పుతుంది, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకునే బాధ కూడా తప్పుతుంది. సో అది సంగతి. మొత్తానికి ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. చంద్రిక, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చంద్రిక, నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. అష్టలక్ష్మి కలసం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. కలసం ఓకే, తీసేసుకో. మరి గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. చంద్రిక, విజయలక్ష్మి అయిపోయావు. బంగారు లక్ష్మి అవ్వాలంటే ఇక్కడ మనకి లక్ష్మీదేవి రావాలి, సరేనా? తిప్పేసే గట్టిగా. లక్ష్మీదేవి బెదిరి భయపడి పారిపోయేలా తిప్పావు కాక. బాగా అందుకే లాఫింగ్ బుద్ధ వచ్చింది. అంత గట్టిగా తిప్పుతారా? సరే, లాఫింగ్ బుద్ధ వచ్చింది కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ బోనస్ రౌండ్ ఆడట్లేదు. ఓకే, కంగ్రాట్స్. విజయలక్ష్మి టైటిల్ అండ్ ఇప్పుడు గెలుచుకున్న గిఫ్ట్స్ నీవే. అందరం గిఫ్ట్స్ తీసుకుందాం. కమ్. ఆడపడుచులు చక్కగా ఆడుకున్నాము, పాడుకున్నాము, ఒక గంట సేపు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇక మిమ్మల్ని ఇంటికి పంపించే ముందు ఆడపడుచు లాంఛనంగా జీ తెలుగు నుంచి ఒక చిన్న బహుమతి. ఇచ్చేద్దాం ఇవాళ మన విజయలక్ష్మికి. తను కోరుకున్నట్టుగా అష్టలక్ష్మి వెండి కలసం. చంద్రిక, విజయలక్ష్మి తీసుకో.
లక్ష్మిలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గిఫ్ట్లు గెలుచుకోవడానికి మీకు ఉపయోగపడేటువంటి పజిల్ స్క్రీన్ మీద. ఈ పజిల్ కి ఆన్సర్ తెలిస్తే వెంటనే SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపించిన SMS లోంచి వారానికి ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేసి ఆమెకి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. మరి లాస్ట్ వీక్ విన్నర్స్ ఎవరో చూసేద్దాం. మరి ఇక్కడతో ఇవాళ ఎపిసోడ్ కి పెట్టేస్తున్నాము కామా. మళ్ళీ రేపు కలుసుకుందామే. అంతవరకు